టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. టీటీడీ పరిపాలనా భవనం నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. జూలై 15 వరకు ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలకు రద్దు చేశారు. ఉద్యోగుల వైద్య ఖర్చులను 3 లక్షలకు నుంచి 5 లక్షలకు పెంచుతూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఇళ్ల స్థలాల అభివృద్ధికి కమిటీని నియమించారు. అలిపిరి దగ్గర టౌన్షిప్ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేయనున్నారు. ఆప్కో కోఆప్టిక్స్ నుంచి శ్రీవారికి పట్టు వస్త్రాలు, సాలువాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఖమ్మంలో ప్రభుత్వం ఇచ్చిన 20 ఎకరాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణంపై చర్చించారు. టీటీడీ పాలక మండలి సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, ఇవాళ ఉదయం నుంచి కూడా టీటీడీ సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. పాలక మండలి సమావేశం అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ తో పాటు ఈవో, అడిషనల్ ఈవో వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే బోర్డు సభ్యులందరూ కూడా హాజరయ్యారు. అయితే ఇందులో చాలా కీలక అంశాలను ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ 2.5 నెలల పాటు కూడా స్వామివారి దర్శనానికి సంబంధించి తిరుమలకు వచ్చే భక్తులకి టాప్ ప్రయారిటీ కింద దర్శనం కనిపించాలనేది, అంటే ఎక్కడ కూడా అంటే తోపులాట్లకి తొక్కులాట్లకి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలి. అదే విధంగానే ఈ విఐపి బ్రేక్ దర్శనాలన్నింటినీ కూడా కేవలం అంటే ఓన్లీ ప్రోటోకాల్ పరిధిలోకి తీసుకొని వచ్చి ఈ సిఫారసు లేఖలన్నింటినీ కూడా జూన్ 15వ తారీఖు వరకు కూడా రద్దు చేయాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దాన్ని పూర్తి స్థాయిలో కూడా అమలు చేయాలి. ఎన్ని ఒత్తిడులు వచ్చినా కూడా ఎక్కడ కూడా సామాన్య భక్తులకు ప్రయారిటీ ఇవ్వాలనేది పాలక మండలి అంటే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అందరూ కూడా అంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా సిఫారసు లేఖలు అనేది ఇక్కడ టీటీడీలో కొనసాగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా సహకరించాలంటూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. రోజుకు 1,00,000 మంది భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా దర్శనం చేయించాలంటే వీళ్ళందరూ అంటే విఐపీలందరూ కూడా సహకరించాలనేది ప్రధానంగా చర్చకు తీసుకొచ్చారు. దానిపైన ఈ 2.5 నెలల పాటు కూడా రద్దు చేస్తారు. ఇంకా ఇదే కాకుండా మరి టీటీడీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. టీటీడీ ఉద్యోగులతో పాటు వాళ్ళకు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎన్నో రోజుల నుంచి కూడా సమస్యలు ఉన్నాయి. తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూములు అంటే దానికి సంబంధించి ఇంటి పట్టాలు ఇవ్వాలనేది చాలా రోజుల నుంచి కూడా ఇష్యూస్ నడుస్తున్నాయి. దానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే కాకుండా తమిళనాడులోని కోయంబత్తూరులో ఏదైతే టీటీడీ పేరిట రిజిస్టర్ అయినటువంటి దాదాపుగా 20 ఎకరాల స్థలాన్ని అంటే టీటీడీ అంటే వేరే ఆక్యుపైడ్ చేస్తున్నారు. దాన్ని పూర్తి స్థాయిలో కూడా అక్కడ అధికారులతో మాట్లాడి దాన్ని టీటీడీ స్వాధీనం చేసుకునే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మరికొన్ని కీలక నిర్ణయాలు తిరుమలకు సంబంధించి ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో పాటు భక్తులకు అవసరమైనటువంటి విశ్రాంతి భవనాలకు సంబంధించి కొన్ని పురాతన పాత పడిపోయినటువంటి నేపథ్యంలో దాదాపుగా దానికి ఒక 3.6 కోట్ల రూపాయలతో అంటే మరమ్మతులు చేయాలంటూ కూడా కొన్ని నిర్ణయం తీసుకున్నారు. ఇవే కాకుండా టీటీడీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు దాదాపుగా 20,000 మంది వరకు ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా బ్రహ్మోత్సవాల సమయంలో ఎన్నో రకాల సేవలు చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా ఇప్పటికే బస్ పాసులు అనేది మంజూరు చేయడం జరిగింది. వాటితో పాటు ఐడి కార్డు, లడ్డు కార్డుకు సంబంధించి కూడా ఇవ్వాలి అనేది వాళ్ళ సేవలను గుర్తించి ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఇదే కాకుండా హెల్త్ కార్డ్స్ ఇట్లాంటివన్నీ కూడా చర్చకొచ్చే వాటన్నిటి మీద కూడా ఏకగ్రీవంగా బోర్డు సభ్యులు తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు వచ్చి 10,500 రూపాయలు ఒక్కొక్క టికెట్ కొనుక్కొని వెళ్తూ ఉంటారు కాబట్టి హిందూ ఆలయాలు నిర్మించడానికి ఇతర ప్రాంతాల్లో ఆ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పారదర్శకంగా నిర్వహించాలనే దానిపైన కూడా చర్చ జరిగింది. సో మొత్తం మీద నెల పాటు కూడా టీటీడీ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి ఈ ఏదైతే అంటే ఇంజనీరింగ్ పనులకు సంబంధించి, ఎందుకంటే ఇంకొక 2-3 నెలల్లో బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి తిరుమలలో. ఆ సందర్భంగా ఇంజనీరింగ్ పనులకు సంబంధించి ఎక్కడైనా సరే కాలిబాటలో కావచ్చు, ఈ ఘాట్ రోడ్ లో ఇప్పటికే మరమ్మతులు జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటూ కూడా దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ అన్నింటినీ కూడా టెండర్ల రూపంలో వెంటనే విడుదల చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా 2-3 గంటల పాటు కూడా సుదీర్ఘమైనటువంటి డిస్కషన్స్ అంటే చర్చ జరిగిన తర్వాత ఈ నిర్ణయాలని తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.